తయారు చేసే కంపెనీలు వచ్చి ఉండొచ్చు, సంతోషం, 5 మందికి ఉద్యోగాలు ఇచ్చు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో ఏమున్నాయో కూడా డేటా తీసుకురామనండి. నేను నా పార్టీ అధికారంలో ఎప్పుడు ఏ డేటా తీసుకొస్తానో నేను చర్చ కూర్చొని ఛాలెంజ్ రెడీ. అయితే ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైపోయి ఉద్యోగాలు లేక వలసపోతా ఉంటే ఉద్యోగాలు వచ్చాయని చెప్తే ఇది అత్యధిక విషయం కదా. ఇది ఇంకో విషయం, ఇంకో ఆగాలి, నువ్వు సెక్రటరీ ఆగాలి, ఉండండి సార్. రాష్ట్ర ప్రభుత్వం డేటా ఇస్తే కేంద్రం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం రాసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం డేటా ఇస్తే కేంద్రం శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ఆయన ఏం చెప్పారు వినాలి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ క్రాస్ టాకొద్దు శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు క్రాస్ టాకొద్దు ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు క్రాస్ టాకొద్దు. డేటా ఎవరికి ఇస్తారు? కేంద్రంకి ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా కేంద్రం చెప్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు మీరన్న పాయింట్ తీసుకుంటే గతంలో మీరు చూపించినటువంటి అభివృద్ధి కూడా మీరు డేటా ఇస్తేనే కదా ఇచ్చినట్టు. తప్పులు చెప్తుంటే దీన్ని డేటా అంటే మేము ఏం చెప్పాలి చెప్పండి? రాష్ట్రానికి కేంద్రం తెలియదు కదండి, కేంద్ర ప్రభుత్వం తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తే అది రాస్తుంది. జీడీపీ రేటు పెరిగిపోయిందంట, అప్పులు లేవంట, ఇవన్నీ తప్పుడు లెక్కలు కదా. నేను అందుకే చెప్తున్నా, చర్చకి రెడీ. మీరు ఇప్పుడే ఇస్తాను అని చెప్పండి. నేను ప్రతి జిల్లాలో ఏ కంపెనీ మీరు తెచ్చాం, ఎన్ని ఉద్యోగాలు ఇస్తాను రెడీ. ఛాలెంజ్ మీరు తెచ్చిన మీరు ఇచ్చిన ఎంతమంది ఉద్యోగాలు లెక్క చెప్పండి నాకు. ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? ప్రాక్టీస్ వచ్చి ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి? ఎవరు బినామీ కంపెనీలు అవి? దాని ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు మీకు అకౌంట్ లో పడింది ఎలక్ట్రో బాండ్స్ కింద. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డేటా మాట్లాడడం అని తప్పలేదు, కానీ మీరు ఇచ్చిన డేటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి రాంగ్ ఇంటిమేషన్ ఇవ్వద్దండి దయచేసి. మీ చర్చకి రెడీ, మీ ఛాలెంజ్ కూడా రెడీ. కాకపోతే అబద్ధాలు చెప్పకండి. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వివరాలు కరెక్ట్గా ఇవ్వగలిగితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి డేటా కరెక్ట్ అయితే ఎందుకు అవుతుంది చెప్పండి? పోలవరం పూర్తి రోడ్లు ఏం లేదంటున్నారు చెప్పండి మీరే. ఈరోజు మీ పూర్తి స్థాయిలో అదే సచివాలయం పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయా? ఇస్తారా మీరు? మేము కొనసాగిస్తామని మాట్లాడుతుంటే జగదీష్ గారు కంక్లూజన్ ప్లీజ్. మనకు సమయం తక్కువ ఉంది, త్వరగా కంక్లూడ్ చేయాలి. జగదీష్ గారు కంక్లూడ్ ప్లీజ్. ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. లక్ష్మణరావు గారు చివరిగా ఏం చెప్తారు? శివ గారు, ఏదైతే మరి నేను చెప్తాను 175 నియోజకవర్గాల్లో కూడా మరి ఇటువంటి సమన్వయకర్తలు ఇటువంటి గొడవలు లేకుండా మరి సమన్వయపరుచుకుంటే